హలో ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనము అమెజాన్ కస్టమర్ కేర్‌ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్‌లో అమెజాన్ యాప్‌నైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటది. మీకు లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! మెనూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక లెఫ్ట్ సైడ్‌లో కొన్ని ఆప్షన్ అయితే కనిపిస్తది. దానికి ఇట్లా పైన స్క్రోల్ చేస్తే కింద మీకు అకౌంట్ అండ్ హెల్ప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 3 ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీకు లాస్ట్‌లో కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మనకు ఓపెన్ అయితే జరుగుతున్నది. మళ్ళీ మనకు ఏదైతే ఆర్డర్ చేశారో మీకు ఆర్డర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఏ ప్రొడక్ట్ పైన సంబంధించి మాట్లాడుకోబోతున్నారో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా! దీంట్లో వచ్చేసి మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా! ఫీడ్‌బ్యాక్ అండ్ డెలివరీ అసోసియేట్ ఆ ఆప్షన్ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీకు కింద కాంటాక్ట్ టు కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటది. ప్లస్ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ ఇంకో ఆప్షన్ అయితే మనకి ఇక్కడ స్టేటస్ అండ్ క్యాష్ బ్యాక్ రివార్డ్స్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే కూడా ఇక్కడ కూడా కాంటాక్ట్ టు కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తది. అక్కడ కూడా ఉంటది. మాకు 2 ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు కాంటాక్ట్ కస్టమర్ సర్వీస్ ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కూడా 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ మీరు కస్టమర్ సర్వీస్‌తో చాట్ చేయాలనుకుంటే అట్లా కూడా మీకు స్టార్ట్ ఇక చాటింగ్ నౌ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి అట్లా కూడా మీరు కస్టమర్ సర్వీస్‌తో చాట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు మనం మాట్లాడుకోబోతున్నాము కాబట్టి కింద రిక్వెస్ట్ టు ఫోన్ కాల్ ఉంది కదా! ఇక్కడ మనకు లాంగ్వేజ్ అనేది ఎంచుకోవాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్‌నైతే ఆప్షన్ అయితే ఎంచుకున్నాం. కింద మీకు రిక్వెస్ట్ కాల్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. అమెజాన్స్ మనకు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ఉంటది కదా! ఆ నంబర్ కాకున్నా కూడా పర్సనల్ నంబర్ ఉన్నా కూడా మీకు ఇక్కడ నంబర్ టైప్ చేసిన తర్వాత కింద మీకు కాల్ మీ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు వాళ్ళ తరపున నుంచి అయితే రిక్వెస్ట్ కాల్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు మాట్లాడి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు.